ప్రకృతి ప్రకోపించింది. బుడమేరు, పాలేరు, మున్నేరు, రామిలేరు, కట్టలేరులు బుడమేరు ఒక్కసారిగా పొంగి విరుచుకుని పడడంతో విజయవాడ నగరం 5 దశాబ్దాల్లో ఎన్నడూ లేని రీతిలో జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది. ఇది 5 దశాబ్దాల నాటి జల ప్రళయాన్ని గుర్తు చేస్తోందని ఆనాటి పెద్దలు చెబుతున్నారు. కృష్ణా, ఖమ్మం జిల్లాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహించడంతో ఊళ్లలోకి నీరు ప్రవేశించింది. 2 రోజులకు పైగా కరెంటు లేదు, ఇళ్లలో పొయ్యి వెలగడం లేదు. వర్షపు వరద నీటిలో ఊళ్లన్నీ ఊగుతున్నాయి. బాధితుల రక్షణకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యమిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బాధితులను స్వయంగా కలుసుకుని ధైర్యం చెబుతున్నారు. చంద్రబాబు జేసీబీ ద్వారా వరద ప్రాంతాల్లో పర్యటించారు. ఆయన వయసును లెక్క చేయకుండా లోతట్టు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అలాగే రేవంత్ రెడ్డి వరద ప్రాంతాల్లో చురుగ్గా పర్యటిస్తున్నారు. విజయవాడలో జల దిగ్బంధంలో చిక్కుకున్న సింగ్ నగర్ ప్రాంతంలో చంద్రబాబు పర్యటించారు. ఆయన స్వయంగా రంగంలోకి దిగడం వల్ల ప్రభుత్వ యంత్రాంగంలో చైతన్యం వచ్చింది. బాధితులకు అక్షయ పాత్ర ద్వారా ఆహార పదార్థాలను డ్రోన్ల ద్వారా అందించే ఏర్పాట్లు చేశారు. కోస్తా జిల్లాల నుంచి రాయలసీమకు, హైదరాబాద్ కు, ఉత్తరాంధ్ర జిల్లాలకు రైళ్ల రాకపోకలకు కూడలిగా ఉన్న విజయవాడ నుంచి 432 రైళ్లను రద్దు చేశారు. మరో 160 రైళ్ల రూటు మార్చారు. చాలా చోట్ల రైలు మార్గాలు వరద నీటిలో ఊగుతున్నాయి. రోడ్డు మార్గాల సంగతి సరేసరి. గన్నవరం విమానాశ్రయంలో దూర ప్రాంత ప్రయాణికులకు వెళ్లే దారి లేక దిగబడిపోయారు. ఇలా ఎక్కడికక్కడ ప్రయాణికులను జల దిగ్బంధనం చేసిన వర్షాలు, వరద ఈ మధ్య కాలంలో ఎన్నడూ చూడలేదని నిపుణులు చెబుతున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానది మహోగ్ర రూపం కనిపిస్తోంది. గేట్లన్నీ ఎత్తివేసి దిగువకు నీటిని వదిలివేశారు. దిగువ ప్రాంతాలైన అవనిగడ్డ, హంసలదేవి ప్రాంతాలను ముందే హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాలను ముందే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ వర్షాలు, వరదలను సంబంధిత జిల్లాల యంత్రాంగాలు ఒక సవాల్గా తీసుకుని కంటి మీద కొనుకు లేకుండా నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సహాయ, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. బోట్లను తక్షణం పంపించాల్సిందిగా కేంద్ర హోంమంత్రి అమిత్ ను ఫోన్లో చంద్రబాబు కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. వరద పరిస్థితి గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్లో అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులను కేంద్రం అన్ని విధాలా ఆదుకుంటుందంటూ మోదీ హామీ ఇచ్చారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో వరద బీభత్సం గురించి కేంద్రానికి తెలిపారు. రాష్ట్రానికి తక్షణ సాయంగా 5,000 కోట్ల రూపాయలను అందించాలని కేంద్రాన్ని కోరారు. తెలుగు రాష్ట్రాల్లో వరద బాధిత ప్రాంతాల్లో మంత్రులు అన్ని ప్రాంతాలను పరిశీలించి బాధితులకు సాయం అందించేట్టు చూస్తున్నారు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలో అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. కోట్లాది రూపాయలతో కొనుగోలు చేసిన విల్లాల్లో చిక్కుకుని పోయామంటూ బాధితులు విలవిల్లాడుతున్నారు. వాయుగుండం కారణంగానే ఎడతెరిపి లేని వానలు కురిసినట్టు చెబుతున్నారు. ఈ వర్ష, వరద బీభత్సంలో మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అందువల్ల ఇదమిద్దంగా మృతుల సంఖ్యను ఎవరూ చెప్పలేకపోతున్నారు. సమన్వయం, సహకారం ఉంటే ఎలాంటి ఉపద్రవాన్నైనా ఎదుర్కోవచ్చనడానికి ఈ వర్షాలు, వరదలే నిదర్శనం.